బాలరాజు నివాసానికి బండి సంజయ్ అక్రమ కేసులతో వేధిస్తున్నారన్న బీజేపీ నేతలు అండగా ఉంటారని కేంద్ర మంత్రి భరోసా. ఇవాళ్టి నుంచి అరకు ఉత్సవాలు ప్రారంభించనున్న కందుల సంధ్యారాణి 4 రోజుల పాటు జరగనున్న ఫెస్ట్. నేటి నుంచి సెంట్రల్ పార్క్ లో ఫ్లవర్ షో. విశాఖ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ. దేశ విదేశీ పూలతో 3 రోజుల పాటు ప్రదర్శన. అజ్ఞాతంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే విచారణకు పిలువనున్న జనసేన. విశాఖ గాజువాకలో రోడ్డు ప్రమాదం. ఒకదానికొకటి ఢీకొట్టుకున్న కార్, వ్యాన్, ప్రైవేట్ బస్, 3 వాహనాలు ధ్వంసం. నిజామాబాద్ జిల్లాలో అడవి పందుల బీభత్సం. కమ్మరపల్లిలో మొక్కజొన్న పంట ధ్వంసం. దబోదిబోమంటున్న రైతు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలు. సముద్ర స్నానాలు చేసిన భక్తులు. ఇవాటి రథోత్సవానికి ఏర్పాట్లు. మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు. వేలాది వాహనాలతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్. భక్తజనంతో కిటకిటలాడిపోతున్న జంపన్న వాగు. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత. దట్టంగా అలుముకున్న పొగమంచు. మినుములూరులో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. పాలు లేకుండా కల్తీ నెయ్యి తయారు చేశారు. ప్రసాదాన్ని అపవిత్రం చేయడం క్షమించరాని నేరం. పాపం చేసి బుక్కాయించడం జగన్కే చెల్లిందన్న లోకేష్. మున్సిపాల్స్ లో ఊపందుకోనున్న ప్రచారం. ఫిబ్రవరి 3 నుంచి రేవంత్ బహిరంగ సభలు. ఇవాళ అభ్యర్థుల్ని ప్రకటించనున్న బీజేపీ. వెలిగొండ ప్రాజెక్టుపై నిమ్మల ప్రెజెంటేషన్ పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసేశారన్న మంత్రి. అసెంబ్లీకి చర్చకు రావాలని జగన్ కు సవాల్. హైదరాబాద్ నార్సింగ్ దగ్గర కారులో మంటలు. క్షణాల్లో తగిలిపడిపోయిన మహీంద్రా ఎస్యూవీ. ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్. ఇవాళ పార్లమెంటు ముందుకు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. నివేదికను వివరించనున్న ఆర్థిక మంత్రి. అజిత్ పవార్ అంత్యక్రియలకు ఏర్పాట్లు. బారామతిలోని విద్యా ప్రతిష్టాన్లో ఫైనల్ రైడ్స్. చివరి చూపు కోసం తరలి వస్తున్న అభిమానులు. బారామతి విమాన ప్రమాదంపై ఏఏఐబీ దర్యాప్తు. బీఎస్ఆర్ ట్రావెల్స్ జెట్ 45 ప్రమాదంపై ఫోరెన్సిక్ ఎంక్వైరీ. స్పాట్లో ఆధారాలు సేకరించిన ఏఏఐబీ టీం. సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు. అజిత్ పవార్ అంత్యక్రియల్లో పాల్గొనబోతున్న లోకేష్. మహారాష్ట్ర వెళ్లనున్న మంత్రి.